ఇప్పుడు మీకు సమతలంగా ఉన్న నైసర్గిక ఉన్న అతి ఉన్నతంగా కాకుండా అతి నిమ్నంగా కాకుండా మధ్య రకంగా ఉన్న సాధారణమైనటువంటి ఎత్తు కలిగి ఉన్నటువంటి కుజక్షేత్రం వాటి యొక్క కారకాలు మొత్తం చక్కగా వర్తింపబడతాయి. ఇందులో ఏదీ లోపించదు. ఇన్ని గుణగణాలు కనిపిస్తాయి. హెచ్చు గుణగణాలు ఒకటి అంటే కుజ జాతకులలో ప్రతివాడికి క్రీడాశక్తి ఉండాలని కాదు, ప్రతి వ్యక్తిలో క్రమశిక్షణ ఉండాలని కాదు, ప్రతి వ్యక్తి వ్యవసాయమే చేస్తారని కాదు. ఇందులో హెచ్చు కారకాలు వర్తింపబడే అవకాశాలున్నాయి. ఒకవేళ ఆ వృత్తిని చేయబడితే మట్టుకు రాణింపు ఉంటుంది అన్నది మాత్రమే దయచేసి మీరు భావించాలి. ఇక ఇప్పుడు మనంత ఉన్నతం తిక్కు వెళ్దాం. ఇది చాలా ఎత్తుగా కనిపిస్తుంది. మనం స్పర్శించటం వలన, ఇట్లా పుణికి చూడటం వలన, లేదా ఒక రౌండ్ రూల్ను ఇట్లా జరపటం వలన ఈ కుజుని దగ్గర వచ్చి ఎత్తుతుంది, హెచ్చుతుంది. అంటే దాన్ని బట్టి మనం చెప్పవచ్చు కదా, అంటే కుజస్థానం ఎత్తుగా ఉంది అంటే ఈ కారకాలు అతిగా ఉంటాయి. ఆ వ్యక్తిలో శక్తి ఉంటుంది, శారీరక శక్తి ఉంటుంది, మానసిక శక్తి ఉంటుంది, ధనశక్తి ఉంటుంది. మూడు ఉంటాయి. ఉండయని కాదు, కానీ ఉన్నతమైంది కాబట్టి విపరీతం అవుతాయి. శక్తి, ఈ శక్తిని, శారీరక శక్తిని ఏం చేస్తున్నాడు? ఫిజికల్ అటాక్ చేయటం, కొట్టడం, యుద్ధాలు ఎన్ని చేయాలి నన్ను. ఫిజికల్ అటాక్ ఏమన్నా అంటే కోపానికి రావటం, ఒక రెండు వేయటమే. ఈ శక్తి ఏమవుతున్నది? ఒకరిపైన ఫిజికల్ అటాక్ చేయటానికి. అదే రకంగా ధనశక్తికి ఉంది. ఒకరిని ఇబ్బంది పెడతాడు, కోర్టుకి ఇడుస్తాడు అనవసరంగా. నేను బీదవాడినయ్యా అన్నా వినరు. అంటే ధనశక్తి ఆ రకంగా అయింది. మానసిక శక్తి వాదిస్తుంటాడు, ఓడిపోయిన గెలుపు ఆయనది అయినా, న్యాయం ఉన్నా విధి లేని పరిస్థితుల్లో ఒప్పుకుంటాడు, నేను ఓడిపోయాననే గెలుపు నీది అని. ఆ శక్తి ఉంటుంది. కానీ సహజంగా ఉండే శక్తి విపరీత భావాలతో నడుస్తుంది కాబట్టి శక్తి దుర్వినియోగం అవుతున్నట్టే. సామర్థ్యం ఉంటుంది, ఎవరికైనా అక్కర రావాలి. అతి సామర్థ్యం కూడా పనికిరాదు. ఎంత అవసరమో మనిషికి అంతే అవసరం. ఎంత చెప్పాలనో అంతే చెప్పాలి, ఎంత చేయాలనో అంతే చేయాలి తప్ప సామర్థ్యం కూడా బాగా ప్రదర్శన మాత్రం కాకూడదు. నీతి, న్యాయము. న్యాయము అంటే పిల్లలు చదువుతున్నప్పుడు కొద్దిగా వంకెర కూర్చున్నా ఖచ్చితంగా కొట్టడం, నీతి బోధించడం, ఒక క్లాస్ తీసుకుంటాడు. నీతి అంతే, న్యాయము అంతే, పద్ధతి అంటాడు. అంటే సమతలంలో ఉన్నటువంటి స్వయం క్రమశిక్షణ ఇక్కడ ఏమవుతున్నది? సమ్టైమ్స్ హీ అన్నెసెసరీలీ పోక్స్ హిజ్ నోస్ ఇన్ అదర్స్ డిసిప్లిన్ ఆల్సో. దట్ ఈస్ బ్యాడ్. కనతున్న క్రమశిక్షణను ఒకరిపై రుద్దుతాడు, భార్య మీద, పిల్లల మీద, తల్లిదండ్రుల మీద. పద్ధతి కాదు అది. మీరు క్రమశిక్షణ ఉండండి. నువ్వు 4 గంటలకు లేస్తావు కదా అని రాత్రి 11 గంటల వరకు చదువుకున్నటువంటి పిల్లల్ని ఉదయం 4ంటికి కూర్చోబెడతా అంటే ఇబ్బంది పడిపోతాడు. పొద్దునుంచి సాయంత్రం వరకు ఇంటి పనులు చేసిపోయి అలసిపోయిన ఆవిడ ఇల్లాల్ని ఉదయమే లేపి కూర్చోబెడితే ఎట్లా? నీకు ఆ శక్తి ఉంది కావచ్చు, కానీ నీ క్రమశిక్షణను ఒకరి మీద రుద్దటం, మిత్రుల మీద రుద్దటం, తన కింద పనిచేస్తున్న అధికారుల మీద రుద్దటం, అధికారులు తప్పు చేస్తే మొహం పట్టుకొని అనటం న్యాయమే కావచ్చు, నీతి కావచ్చు, కానీ అతిగా దొర్లుతుంది, అతిగా వర్తిస్తుంది. ఈ అతి సర్వత్ర వర్జయేత్. ఓర్పు తీర్పు అడిగే పనే లేదు. ఇది నీది తప్పు అంటాడంతే. ఎవరు అడిగిండు నిన్ను? అడగనిదే సలహాలు కూడా ఇవ్వకూడదు, అడగనిదే తీర్పులు కూడా చెప్పకూడదు. పిలువని పెత్తనానికి పోతాడు. మా అన్న మాన్ మైతరా మెహమాన్, నేనే పెద్ద అంటాడు, తీర్పు చెప్పిస్తాడు, ఇది న్యాయం అంటాడు, పొండయ్య అంటాడు. ఇది లేని పెద్దరికం, లేని ఉత్సాహం, లేని ఔన్నత్యం. అది ఔన్నత్యం కాదు, ఆయనకి ఇన్సల్ట్. అది ఒక రకంగా. కాబట్టి ఓర్పు, తీర్పు, ఉత్సాహం, అతిగా రక్షణ. నేనొక్కడనే ప్రపంచాన్ని ఉద్ధరిస్తున్నాను అనుకుంటాడు. చాలామంది ఉంటారు ఉద్ధరించేవాళ్ళు. నేనే గొప్ప అనుకుంటాడు. అటువంటి రక్షణ. కోడి ఒకవేళ కూయలేదనుకోండి,
తెల్లారాలంటే కోడి కూయాలి అంటారు. ఒక కోడి కూయలేదు, తెల్లారదా? సూర్యుడు పొడవడా? నువ్వు లేకుంటే దేశం లేదా? నువ్వు లేకుంటే న్యాయం చెప్పేవాళ్ళు లేరా? ఈ ప్రశ్నలు వేసుకుంటే ఆ వ్యక్తి దగ్గర సమాధానాలు ఉన్నాయి. కాబట్టి అతిగా రక్షణ కూడదు. యుద్ధం, కలహప్రియులై ఉంటారు వీళ్ళు. యుద్ధం అంటే కత్తులు బట్టి, తుపాకులు బట్టి బాంబ్స్ వేయటమే యుద్ధం కాదు. అనవసరమైన గొడవలకు దిగటం కూడా యుద్ధం కిందకే వస్తుంది. కాబట్టి వాగ్యుద్ధం కింద వస్తుంది. కాబట్టి వాగ్యుద్ధ కారకుడితాడు. అంటే ప్రతివాడితో కయ్యం పెట్టుకుంటాడు. వీడిని చూస్తేనే భయపడిపోతారు. వాదం, అనవసరమైన విషయాల తలదూర్చి భార్యాభర్తలు పోట్లాడుకుంటే ఈయనకేమిటండి? మధ్యలో తొలదూస్తాడు, వాదిస్తాడు. భార్య రైట్, భర్త తప్పు, లేదా భర్త రైట్, భార్య తప్పు అంటాడు. ఎవరు చెప్పనండి ఈ యొక్క వాదాన్ని? ఎవరు చెప్పిన రీతి ఇది? ఎవరు చెప్పిన తీర్పు? అంటే ఏమవుతున్నది? అతిగా వర్తిల్లిపడుతున్నది. భూగృహ వసతులు ఉంటాయి, మోసం చేసి, ఆక్రమణ చేసి, పక్క భూమిని అతిక్రమించి తన వాటాగా చేసుకుంటాడు. భూకారకుడే, గృహకారకుడే. ఒకరిది ఆక్యుపై చేయటం ఇతని నైజం అవుతుంది. ఇక ఈ రకంగా వ్యవసాయ విషయంలో కానివ్వండి, క్రమశిక్షణ విషయంలో కానివ్వండి, ఏ విషయంలోనైనా కానివ్వండి అతిగా వర్తిస్తుంది. కాబట్టి అతి ఎత్తులేసిన, గుట్టగా కనబడ్డ, సగం ఇట్లు చూస్తే కుజుడే పెద్ద గెలిపిస్తాడు కొంతమందికి. ప్రమాదకారులు కూడా వాళ్ళు. ఎప్పుడు ఫిజికల్ ట్రయల్ చేస్తారో, ఎప్పుడు ఏం చేస్తాడో, తానేం చేసుకుంటాడో, ఒకరిని ఏం చేస్తాడో తెలియని పరిస్థితి దాపురిస్తుంది మనకు. ఇది ఉన్నత కుజుడు, సమతల కుజుడు కాదు. అంటే నైసర్గిక స్వరూపం, స్వాభావికమైన స్వరూపం. దాని బ్యాలెన్స్ అంటామే, ఈక్వల్ బ్యాలెన్స్ కాక హెవీగా అయిపోయింది మీకు. అంటే అది కూడదు. ఇక నిమ్నతికి వచ్చేద్దాం. ప్రతిదీ భిన్నిస్తుంది. ఇక్కడనే ప్రతిదీ అతిగా వర్తిస్తున్నది. ఎక్కువ ఉండటం వలన, సమతలంగా ఉండటం వలన అన్నీ వర్తిస్తున్నాయి. చిన్నగా ఉండటం వలన తాను నష్టపోతుంటాడు. ఏ రకంగా చూద్దాం. శక్తి ఉంటుంది, శక్తిహీనునిగానే ఉంటాడు. కోయవై ఆ పని చేయవయ్యా, వట్టి ఎంత కూర్చుంటా, ఏం చేస్తా, నాకు చేతనైతే లేదు పోయంటాడు. అంటే పనిలండుకు తుమ్మాష అని మన సామెత ఉందే. ఏ చిన్న కాదు దొరికినా పని నుంచి తప్పించుకునే శక్తి ఉండదు, పని చేసే ఉత్సాహం ఉండదు. వీటన్నిటికి మించి ఆ సామర్థ్యం అంతలో లోపిస్తుంది, పని చేసే సామర్థ్యం. నీతి, తాను అనుకున్నదే నీతి. ప్రజలకు నీతా న్యాయమా చూడడు. నేను అనుకున్నదే న్యాయం, నేను అనుకున్నదే నీతి, అంతే. ఇక ఓర్పులు, తీర్పులు, ఓర్పు ఎక్కడిది, తీర్పు ఎక్కడిది? గురకబెట్టి నిద్రపోవటమే. ఎందుకు అక్కడ రాడు? అన్నీ చేసే శక్తి ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి దాపురుస్తుంది. వాదం, పిడివాదం అంటాం. మొండి పట్టుదల, తాబట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనేటువంటి దుష్టవాదం ఉంటుంది దీనిలో. ఆరోగ్యకరమైనటువంటి వాదన కాదు. భూమి ఉంటుంది, ఆక్రమణలు లేదా ఉన్న భూమిని పోగొట్టుకోవటం, ఒకరి భూమిని తీసుకోవటం, వాదోపవాదాలకు దిగటం, ఉన్న ఇళ్ళను కూలగొట్టడం, చిన్న ఇల్లు కట్టుకోవటం, చిన్న ఇల్లు కట్టడం, మళ్ళీ పెద్ద మార్పులు చేర్పులు చేస్తారు చూసారా. ఇటువంటి వాళ్ళల్లో వ్యవసాయం చేస్తారు కానీ ఎప్పుడూ లాభపడరు, నిమ్న కుజుడు కాబట్టి. క్రమశిక్షణ, క్రీడల్లో ఆసక్తి ఉండదు. క్రమశిక్షణ, లోపకారిక క్రమశిక్షణ ఉంటుంది. అంటే ఎప్పుడో లేస్తాడో, ఎప్పుడో పడుకుంటాడు, ఎప్పుడు తింటాడో తెలియదు, ఎప్పుడు ఏం చేస్తాడో. అంటే జీవితంలో ఒక పద్ధతి అంటూ మాత్రం ఉండదు. ఇది నిమ్న కుజ లక్షణం.